హలో ఫ్రెండ్స్. ఆధార్ ఆపరేటర్ రిక్రూట్‌మెంట్ అయితే మనకి ఒక ఇంటర్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో, ఇందులో టోటల్‌గా మీకైతే 300 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ప్రతి ఒక్కళ్ళు డెఫినైట్‌లీ ఎవరైతే ఒక ఇంటర్ పాస్ అయినోళ్ళు ఉంటారో వాళ్ళు డెఫినైట్‌లీ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికైతే బీటెక్, డిగ్రీ, ఎంబీఏ, ఎఫ్సీఏ, బీఏ ఇట్లా ఇవేమి అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు ఎవరైతే ఇంటర్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా పాస్ అయ్యి ఉంటారో మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే డెఫినైట్‌లీ ఈ అదర్ ఆపరేట్ రిక్రూట్‌మెంట్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ మనకి ఈ నోటిఫికేషన్స్ వాళ్ళు అఫీషియల్‌గా గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో రిలీజ్ చేశారు. ఒకసారి మీకు పైన చూపిస్తుంది చూడండి ఇక్కడ CSC.government.in. సో, వీళ్ళ వెబ్‌సైట్‌లో మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ ఆధార్ సంబంధించింది రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ చూపిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు తెలంగాణ చూసుకున్నట్టయితే మీకు ఆంధ్రప్రదేశ్‌లో మనం ఇక్కడ అప్లై నౌ పై క్లిక్ చేసి డైరెక్ట్‌గా మీకైతే చూపిస్తాను. సో, ఇదైతే మీకు కంప్లీట్‌లీ 1 ఇయర్ అయితే డెఫినైట్‌లీ మీకైతే కాంట్రాక్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఈ కాంట్రాక్ట్ అయిపోయాక మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేయొచ్చు. సో, వాళ్ళతో మనకి మీ పెర్ఫార్మన్స్ చూసి డెఫినెట్‌లీ మీకైతే పర్మనెంట్ చేయొచ్చు. లేదా మీకు 1 ఇయర్ కాంట్రాక్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకైతే మీకు పోస్ట్ వచ్చేసి కంప్లీట్‌లీ ఆధార్ సూపర్వైజర్ అండ్ ఆపరేటర్. ఈ డిస్ట్రిక్ట్ వైస్‌గా మనకి వీళ్ళొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వాళ్ళు. ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 18థ్ ఆగస్ట్ వరకు ఉంది. ఎగ్జాక్ట్‌లీ మీకు ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ టైమ్ అయితే ఉంది. సో, ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్‌లీ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మనకి వేకెన్సీస్ పరంగా మనకి డిస్ట్రిక్ట్ వైస్‌గా తెచ్చారు వాళ్ళు. ఏలూరులో 1 వేకెన్సీ, కృష్ణా డిస్ట్రిక్ట్‌లో 2 వేకెన్సీస్, విశాఖపట్నంలో 2 వేకెన్సీస్ అండ్ వైఎస్ఆర్‌లో 1, తిరుపతిలో 1, ప్రకాశంలో 1 వేకెన్సీ అండ్ గుంటూరులో 2 వేకెన్సీస్. సో, వీటి ప్రకారంగా ఈ పోస్ట్ ప్రకారంగా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మినిమమ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్. సో, మనకి అప్లికేషన్‌లో మెయిన్‌లీ మీకు కావాల్సింది ఆధార్ ఆపరేటర్ అండ్ సూపర్వైజర్ ఇన్ ఆధార్ సేవ కేంద్రం. లైక్ మీరు ఎవరైనా మనకి మీ సేవ అట్లా ఉంటాయి కదా! సో, అందుట్లో మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది గైస్. మనకి మినిమమ్ 18 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి మీ క్వాలిఫికేషన్ మనకి ఇంటర్‌లో ఎవరైనా పాస్ అయిన వాళ్ళు ఉన్నా, లేదా మీరు 10థ్ చదివి 2 ఇయర్స్ మీరు ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నా గానీ, లేకపోతే మీరు 10థ్ చేసి 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు. వీటిలో ఏదైనా సరే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్టు ఫ్రెండ్స్. సో, మీరు కంప్లీట్‌లీ వీళ్ళ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్స్ అనేవి చాలా మంది వేరే వేరే వెబ్‌సైట్స్ స్కామ్స్ అని జరుగుతుంటాయి. సో, అతనికి కంప్లీట్‌లీ వాళ్ళది వెబ్‌సైట్ లింక్ ఇచ్చేస్తది జెన్యూన్‌గా. సో, వీళ్ళ వెబ్‌సైట్స్ మాత్రం అయితే అప్లై చేసుకుంటే సో, మీకు కొంచెం ఒక జెన్యూన్ ట్రస్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అప్లై చేసుకోవాలి ఎగ్జామ్‌కి. లైక్ మీరు ఇట్లాంటి జాబ్స్‌కి మనకి చాలా ఉంటాయి. సో, ఆధార్ సూపర్వైజర్ కాబట్టి కంప్లీట్‌లీ మీరైతే ఇంకొక టెస్ట్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో, వీటికి సంబంధించింది ఇంటర్వ్యూస్, క్వెషన్స్ అన్నీ నేను మీకైతే ప్రొవైడ్ చేస్తాను ఫ్రీగానే. అండ్ నెక్స్ట్ వన్ గైస్ ఇందుట్లో మీకు ఆధార్ ఎల్ఎంఎస్ సర్టిఫికేషన్ కంప్లీట్‌లీ మీరైతే ఖచ్చితంగా మీ దగ్గరైతే ఉండాలి ఫ్రెండ్స్. సో, ఎల్ఎంఎస్ డెఫినెట్‌లీ ప్రతి ఒక్కళ్ళు క్రెడిట్ చేసుకోండి. మీ అప్లికేషన్‌కి ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ డెఫినెట్‌లీ మీకైతే యూజ్‌ఫుల్ అవుతుంది. అది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎల్ఎంఎస్ సర్టిఫికేట్స్ కంప్లీట్‌లీ మనకైతే వాళ్ళు ఒక వెబ్‌సైట్ లింక్ కూడా ఇచ్చారు. సో, ఈ వెబ్‌సైట్ నుంచి మీరు డైరెక్ట్‌గా ఎల్ఎంఎస్ సర్టిఫికేషన్ ఆధార్ కార్డ్ అనేది తీసుకుంటే మీకు డెఫినెట్‌లీ యూజ్‌ఫుల్ అయితే అవుతుందని చెప్తున్నారు. యెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ చెప్తున్నారు. అంటే ఇప్పుడు చాలామంది ఆధార్ కార్డ్స్ సేవా కేంద్రం ఆల్రెడీ రన్ చేస్తారు. సో, అట్లా ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవడానికి వీల్లేదని చెప్తున్నారు గైస్. సో, ఇది మెయిన్ డిఫరెన్స్. సో, మీరు డెఫినెట్‌లీ అప్లై చేసుకుందాం అనుకుని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతో అప్లై చేసుకోండి. నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ మీరు చూస్తుంటే ఫ్రెండ్స్ ఇదైతే మనకి తెలంగాణకు సంబంధించింది. తెలంగాణకు సంబంధించిన టోటల్‌గా మనకైతే 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో, ఇందులో మీకు సేమ్ ప్రాసెస్ అండ్ సేమ్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి డెఫినెట్‌లీ. ప్రతి ఒక్కళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఇట్లాంటి మీకు ఇంకా మరిన్ని జాబ్ అప్డేట్స్ కావాలంటే జస్ట్ మీ డిస్క్రిప్షన్‌లోనే ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. దీనిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా గ్రూప్‌లో జాయిన్ అవుతే మీకు డైలీ అప్డేట్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. అండ్ దాంతో పాటు మనకి ఇంకా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఎక్కడున్నా సరే దాని అప్డేట్స్ కానీ, వర్చువల్ ఇంటర్వ్యూస్ మీటింగ్ లింక్స్ కానీ అన్నీ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ డైరెక్ట్‌గా మీరు అప్లై నౌ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా మీ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి మీరు ఆన్‌లైన్ నుంచి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, గైస్ ఇట్లాంటి ఇంకా మరిన్ని జాబ్ అప్డేట్స్ మీకు కావాలంటే జస్ట్ మీరు కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. సో, నాకు సపోర్ట్‌గా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్.